ప్రతి వ్యక్తి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నిండాల దీవించి ఆశీర్వదించమని ప్రతిమాలుచుకున్నాం. మరి ఈ దినమున ఉదయకాలం వాక్య పరిచయం చేసినటువంటి డాక్టర్ పాల్ దినకరన్ గారిని, ఈ దినమున మాకు వాక్య పరిచయం చేసినటువంటి బ్రదర్ శామ్యూల్ దినకర్ గారి కొరకును, వారి కుటుంబముల కొరకును, వారి సేవ పరిచయం కొరకును మీకు వందనాలు. వారందరినీ కూడా వారి యొక్క సేవ ఎంతటిని కూడా మీరు దీవించి విస్తృతపరిచి వారి ద్వారా ఇంకా అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకు నీ పవిత్రాత్మ సన్నిధిని దీవెనను వారికి దయచేయమని మరి ప్రతిమాలుచుకున్నాను. మేము దేవాలయంలో సంఘం ఎంతో ఆసక్తితో మీ యొక్క సన్నిధిలో చేరి ఈస్టర్ పండుగను ఒక వేడుకగా ఘనముగా జరుపుకొనొచ్చు. నీవు చేసినటువంటి మేలు ఉపకారములను తలపోయించు. నీవు నిజమైన దేవుడవు, సత్యదేవుడవు, నిత్య దేవుడవు, మాకు దేవుడవుగా ఉన్నందుకు వందనములని కృతజ్ఞత హృదయపూర్వకమైన కానుకలను సమర్పించి ఉండగా ఈ పవిత్ర నామం ఈ కానుకలను దశభాగములను నీవు చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞత కానుకలు చెల్లించుండగా బిడ్డలందరినీ కూడా నిండారా దీవించుకొని మమ్మను ఈ మా కానుకలను తండ్రి నీ పవిత్ర నామము ప్రతిష్ఠిస్తూ నీ రాజ్యవ్యాప్తి కొరకై వాడుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు మహిమ కలిగిన నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, ఆయన సన్నిధి, సకలాశిస్సులు సదాకాలం మనందరికీ ఆయన నగర ప్రతి విశ్వాసికి తోడై నీడే ఉండదు కాక. దేవుని సమాధానం మీకు తోడైనగాక. దయచేసి మీరు ఎన్ని చేతులు జోడించి ఇతరులకు దేవుని సమాధానం తెలియజేయండి. దేవుని దయచేసి సంఘమంతా కూర్చుండండి. చిన్నవాళ్ళపై ఉన్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడైనగాక. మీ హృదయములను లేవనెత్తుకుని మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లించుకుని యుక్త ప్రతిష్ఠ ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగింపబడిన ఆత్మను ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి తీసుకుని తినుడి. ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది చేయలేదు చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకుని స్తోత్రము చేసి దానిలోని వారికి ఇచ్చి త్రాగుడి. పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నా రక్తము కావున ప్రజలను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయలేదని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరించుచున్నాము, నీ పునరుద్ధానమును ఒప్పుకొనుచున్నాము, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. పరిగణము గల మా తండ్రి, మేము విరుచుకుంటే క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటై ఉన్నట్టును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటై ఉన్నట్టును మమ్మను రొట్టె ద్రాక్షరసములను ఈ నీవులను నీ పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచుమని బహు వినయముగా ప్రతిమాలుకొనుచున్నాము. ఆయనకు ఐక్యపడి విశ్వాసము గలవారమై ఉన్నట్టు చిరస్థాయిలో మా ప్రభు అయిన క్రీస్తునందు అన్నింటిలో ఎదుగునట్లు అనుగ్రహించు. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకే సమస్త ఘనత మహిమ ఆయన ద్వారానే యువకులు కలుగును గాక. పరలోక ప్రార్థన చెప్పును. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయు. ఆయన అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్టుగా మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలను దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నది. ఆమేన్. కొద్దిసేపు
కొద్దిసేపు మౌనముగా ఉండి వినే సామీప్య ప్రార్థన చేయుదము. కనికరము గలవు ప్రభువా, నేను మా సన్నిధినిగా నానా విధములైన గొప్ప కనికరములని నమ్ముకొని ఈ నీ బలను ప్రార్థించితివి. నీ బల కింద పడి ముక్కలు ఏర్పడినంత యోగ్యత గల వారము కాము కానీ నీవెప్పుడు కనికరించు లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడతారు. మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించున్నాడు. తగిన రీతిగా ఆయన శరీరమును తిరుగుటకును ఆయన రక్తమును తాగుటకును మాకు కృపను అనుగ్రహించును తండ్రి. ఆమేన్. మనము విరుచుకుంటే క్రీస్తు శరీరంలో పాలుపంచుకుంటే కదా దేవుని జనులకి దేవుని పదార్థములు జీవాహారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర శరీరం నిజమైన ద్రాక్షవల్లి